హలో గైస్, నమస్తే అందరికీ. నేను మీ చందు. సో ఎవ్రీ సండే లాగే ఈ వారం కూడా మీ అన్నదానంకి వచ్చినాం భయ్య. ఈ వీక్ అన్నదానం ఎక్కడంటే మన గాంధీ హాస్పిటల్ దగ్గర. సో అన్నదానం అంటే మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరనే ఎందుకు పెడుతున్నాం. సో ఇంతవరకు చాలా వీడియోలో చెప్పా, సో ఇప్పుడు మళ్ళీ చెప్తా. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి చాలామంది పేద ప్రజలు వస్తారు. సో వాళ్ళు ఒక్క పూట భోజనం చేయాలంటే 100 రూపాయలు ఖర్చు పెట్టలేని సిచ్యువేషన్లో ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మేము ఎంచుకున్నాం. సో అది రీజన్, గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర ఎందుకు ఫుడ్ పెడుతున్నాం అనేది. సో ఎవ్రీ వీక్ ఒక్కొక్క హాస్పిటల్ దగ్గర మేము నిర్వహిస్తుంటాం. సో ఈ ఫుడ్ డొనేషన్ పెట్టేవాళ్ళు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వాళ్ళు. సో యాక్చువల్గా మీరు ముందు చూసినట్టు ఇప్పుడు చూసినట్టు అసలు పోలీసులు ఎందుకు వచ్చారు, సాఫీగా జరుగుతున్న ఈ అన్నదానం మధ్యలో ఈ అడ్డంకి ఏంటి అనే డౌట్ మీకు వచ్చింది కదా. సో దానికి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ నేను చేస్తా. సో అన్నదానం చేయట్లో మేము ఒక్క కోణం నుంచి ఆలోచించాం, ఇంకో కోణం గురించి అఫ్కోర్స్ మనం ఆలోచించాం. మనం చేసే మంచి పని కాబట్టి సో ఎవ్రీ టైం మనం పాజిటివ్గానే ఆలోచిస్తాం. సో కానీ ఈ పోలీస్ అని చెప్పిన తర్వాత ఎందుకో ఆలోచించాలనిపించింది. ఇంతకు పోలీస్ అని నేను చెప్పిండు అనేది ఇప్పుడు చెప్తా. సో మనం ఫుడ్ డొనేషన్ చేసేటప్పుడు చాలామంది డిఫరెంట్ పీపుల్స్ వస్తారు. మన కాన్సన్ట్రేషన్ అంతా మనం ఇంతమందికి ఆకలి తీరుస్తున్నామనే ఉంటుంది, కానీ అసలు ఎవరు వస్తున్నారు, తిన్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అనేది మనం ఆలోచించాం. ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ అంతా పేద ప్రజలు ఆకలితో ఉంటారు, వాళ్ళకి అన్నం పెట్టాలి అన్న థాట్ ప్రాసెస్లో వస్తుంటాం. మేమనే కాదు, ఎవరు ఫుడ్ డొనేషన్ చేసినా. కానీ పోలీస్ అన్న తెలియజేసిన విషయం ఏంటంటే, మీరు చాలా వరకు రోడ్ల మీద వెళ్తుంటే ఈ మెట్రో పిల్లర్ల కింద చాలామంది అక్కడే బట్టలు వేసుకొని పడుకొని ఉంటారు. సో వాళ్ళు లైక్ బెగ్గర్స్ అనుకోవచ్చు వాళ్ళను. సో గైస్, అందులో కొంతమంది ఈ మెట్రో పిల్లర్ల కింద పడుకొని ఉంటారు కదా, అందులో కొంతమంది నిజంగానే వాళ్ళ లైఫ్ బాగోలేక ప్లాట్ఫామ్కి వచ్చేసిన వాళ్ళు ఉంటారు. కానీ కొంతమందిగా మాత్రం అన్నీ బాగుండి, అంటే పని చేయగలిగే స్థితిలో ఉండి కూడా ఇలా ఫ్రీ ఫుడ్కి అలవాటు పడి అండ్ అక్కడ ముష్టెత్తుకున్న డబ్బులతో పక్కకున్న వైన్ షాప్లోకి వెళ్ళి మందు తీసుకొని తాగి గొడవలు పడి కొట్టుకొని చచ్చిపోయే కేసులు చాలా వస్తున్నాయట. సో అది మాకు ఆ పోలీస్ అన్న కన్వే చేసిండు. అట్లీస్ట్ రోజుకు ఒక్క శవం అన్న ఇలా గొడవలు పట్టి ఆ గొడవల్లో చనిపోయిన వాళ్ళు ఒక్కళ్ళనే ఉంటున్నారట. సో ఆ శవాలను ఎత్తేటప్పుడు మాకు కలిగే బాధ మేము చెప్పలేము. సో అందుకని మేము అన్నదానం చేయొద్దని చెప్పాడు. సో ఇది విన్నాక నాకు అనిపించింది, గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎవరైనా ఇట్లా మెట్రో పిల్లల కింద కనబడితే అసలు మీరు ఎందుకుంటున్నారు, అసలు ఎవరు అని చెప్పి వాళ్ళ మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒకవేళ వాళ్ళు నిజంగానే వాళ్ళకి ఇల్లు లేదు, ఏం లేదు, వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి వచ్చారంటే వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు ఏదో ఒక యాక్షన్ తీసుకొని వాళ్ళ అనాథాశ్రమంలో వేయడమా లేకపోతే ఏదో ఒకటి చేయడమా. గవర్నమెంట్ తలుచుకుంటే చేయగలిగింది, చేయలేదంటూ ఏది లేదు. సో ఇలాంటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇలా ఫుడ్ డొనేషన్ చేసే వాళ్ళని మీరు ఆపొద్దు. ఎందుకంటే ఇది చూసి ఒక 10 మంది ఇన్స్పైర్ అయ్యి వస్తారు. ఇది ఆపడం వల్ల చాలామంది నీడీ పీపుల్స్కి సర్వీస్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి సో ఇదొక్కటి నేను చెప్పగలుగుతున్నా. సో థ్యాంక్ యూ గైస్. మీకేమనిపించిందో పోలీస్ అన్న మాటలు అండ్ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.